దక్షిణామూర్తి అనే పేరు ప్రధానంగా రెండు పదాల నుండి వచ్చింది. దక్షిణ మరియు మూర్తి. సంస్కృతంలో దక్షిణ అంటే దక్షిణం మరియు మూర్తి అంటే రూపం లేదా అవతారం. అంటే దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉన్న దైవం స్వరూపం అని అర్థం. చాలా శివాలయాలలో దక్షిణమూర్తి విగ్రహం గర్భగుడి చుట్టూ ఉన్న దక్షిణ ప్రాకారంలో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో దక్షిణ దిక్కు కాలం మరియు మరణానికి అధిపతి అయిన యముడిని సంబంధించినది. మరణం మరియు పుట్టుకకు అతీతమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి కాలానికి అధిపతి అయిన యముడిని సైతం శాసించే స్థానం నుండి జ్ఞానాన్ని అందించడానికి దక్షిణ దిశకు అభిముఖంగా కూర్చుంటాడని చెబుతారు. ముఖ్యంగా దక్షిణామూర్తి అంటే దక్షిణం వైపు ముఖం చేసి కూర్చున్న దైవ స్వరూపం లేదా జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి స్వరూపం అని అర్థం. దక్షిణామూర్తి స్వరూపం యొక్క విశిష్టత. దక్షిణామూర్తి రూపం కేవలం ఒక విగ్రహం కాదు, అది జ్ఞానం మరియు మౌనం, ధ్యానం యొక్క సంపూర్ణ ప్రతిరూపం. దక్షిణామూర్తి యొక్క అత్యంత ముఖ్యమైన విశిష్టత ఏమంటే ఆయన జ్ఞానాన్ని మాటల ద్వారా కాకుండా మౌనం ద్వారానే బోధిస్తాడు. ఆయన చుట్టూ ఉన్న వృద్ధులైన నలుగురు సనక సనందనాది మునులు అన్ని రకాల సందేహాలను, జ్ఞాన అన్వేషణను మనసులో ఉంచుకొని ఆయన ముందు కూర్చుంటారు. శివుడు కేవలం మౌనంగా చిన్ముద్రతో కూర్చున్నంత మాత్రాన ఆ మునుల మనస్సులోని సందేహాలన్నీ తీరిపోయి వారికి పరమజ్ఞానం లభిస్తుంది. ఇది జ్ఞానాన్ని మాటలకు అతీతంగా అనుభూతి చెందాలి అనే సత్యాన్ని తెలియజేస్తుంది. గురువుల గురువు. దక్షిణామూర్తిని ఆది గురువు లేదా గురువుల గురువు అని పిలుస్తారు. సృష్టిలోని సమస్త విద్యలకు, శాస్త్రాలకు, యోగానికి మూల గురువు ఈయనే. గురువారం రోజున గురువును పూజించేటప్పుడు దక్షిణామూర్తిని పూజించడం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. జ్ఞానం, విద్య, లలిత కళలు, సంగీతం మరియు యోగా వంటి వాటిని అభ్యసించేవారు ఈ స్వరూపాన్ని పూజించడం వల్ల అధిక ప్రయోజనం పొందుతారు. స్వరూప లక్షణాలు. చిన్ముద్ర. కుడి చేతి బొటనవేలును చూపుడు వేలితో కలిపి ఉంచుతాడు. బొటనవేలు పరమాత్మకు, చూపుడు వేలు జీవాత్మకు ప్రతీక. జీవాత్మ పరమాత్మతో కలిసినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుందని దీని అర్థం. కింద పడి ఉన్న అపస్మార పురుషుడు. శివుని కుడిపాదం కింద అజ్ఞానం, అహంకారం మరియు మాయకు ప్రతీక అయిన అపస్మార పురుషుడు అణిచివేయబడి ఉంటాడు. జ్ఞానంతో అజ్ఞానాన్ని అణిచివేయడం దీని ఉద్దేశం. కూర్చున్న విధానం. ఆయన సాధారణంగా ఒక వటవృక్షం అంటే మర్రి చెట్టు కింద ధ్యాన స్థితిలో కూర్చొని ఉంటాడు. వటవృక్షం బ్రహ్మాండం మరియు దాని నుండి వచ్చే జ్ఞానానికి ప్రతీక. 4 చేతులు. సాధారణంగా 4 చేతులతో కనిపిస్తాడు. పైన కుడి చేయి పాము లేదా డమరుకం ధరించి ఉంటుంది. పైన ఎడమ చేయి వేదాలు లేదా అగ్నిని ధరించి ఉంటుంది. కింది ఎడమ చేయి జపమాల లేదా పుస్తకాన్ని పట్టుకుని ఉంటుంది. ఇది జ్ఞానానికి ప్రతీక. ఉపసంహారం. దక్షిణామూర్తి అనేది శివుడి యొక్క అంతర్ముఖ స్వరూపం. ఆయన సన్యాసులకు, విద్యార్థులకు, జ్ఞాన అన్వేషకులకు మరియు యోగులకు ఆరాధ్య దైవం. మనిషి తనలోని సందేహాలు, అజ్ఞానం అనే అపస్మారాన్ని అణిచివేసి గురువు యొక్క మౌన బోధన ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలనే అత్యున్నత వైదిక సందేశాన్ని ఈ స్వరూపం ద్వారా తెలియజేస్తుంది. గురు పూర్ణమి రోజున మరియు గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈరోజు గురువుకు అంకితం చేయబడింది. శ్రీకృష్ణార్పణమస్తు.